రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ రెండవ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చిత్తు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఎస్ఆర్హెచ్ తరపున బ్యాటింగ్ చేసిన ప్రతి ఆటగాడు 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి రాజస్థాన్ బౌలర్లకు ఊపిరాడనివ్వలేదు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టులో కొత్తగా చేరిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ ద్వారా ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూ చేయడమే కాకుండా ఆరంభ మ్యాచ్లోనే సెంచరీ చేసి తన స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఇషాన్ కిషన్ టాక్ ఆఫ్ ది ఉప్పల్గా మారిపోయాడు. ఈ బ్యాటర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించడమే కాదు, మొత్తంగా 47 బంతులు ఆడిన కిషన్ 6 సిక్సర్లు 11 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్కి నిర్దేశించింది. ఇక మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుస సిక్సర్లతో ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత ఇషాన్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కొత్త ఫ్రాంచైజీ తరపున ఆడడం చాలా బాగుంది. చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. గత సీజన్లో ఈ సెంచరీ సాధించాలని అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు మొదటి సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది. ఎస్ఆర్హెచ్ జట్టు నాపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. కెప్టెన్ కమిన్స్ మా అందరికీ చాలా స్వేచ్ఛ మరియు ఆత్మవిశ్వాసం ఇచ్చారు. యాజమాన్యానికి కూడా అభినందనలు. అభిషేక్ మరియు హెడ్ ఆట ఈ విధంగా ఆరంభిస్తే డగౌట్లో మిగతా బ్యాటర్లకు ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం వస్తుంది. పిచ్ చాలా బాగుంది. బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంది. హైదరాబాద్ ఫ్రాంచైజీలో వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తారని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.